మేమైతే దీన్ని కర్బూజకాయ అంటారు, మీరైతే పుచ్చకాయ అంటారు. దీన్ని కర్బూజకాయ కొంతమంది అంటారు, పుచ్చకాయ కొంతమంది అంటారు. కానీ అందరూ గింజలు తీసి తోడక తీసి తింటారు. కానీ మా ఇంట్లో మాత్రం గింజలతో సహా తినాలండి. చూడండి, మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? గింజలు కూడా తినండి అని చెప్పేవాళ్ళు మాకైతే ఉన్నారండి. మేమైతే గింజలతో సహా తినాలండి. ఏమో ఏం కథనో ఇలా ఎంతమంది ఇళ్ళల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో మీరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మాకు మాత్రం గింజలతో సహా తినాలండి. ఓకేనండి, బాయ్. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ కూడా మర్చిపోకండి. గింజలు తింటే కూడా, పుచ్చకాయ గింజలు తింటే కూడా ఎంతకీ మంచిదంట. అందుకే అండి గింజలతో సహా తింటున్నాము. మీరు కూడా పడేయకండి, తినండి, హెల్తీగా ఉండండి. ఓకేనా మరి, బాయ్ అండి.